హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను బెండకాయ 65 చేశాను. రండి బెండకాయ 65 ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా లేత బెండకాయలు తీసుకుని కడిగి ఒక పేపర్‌పై వేయాలి. లేదా ఒక పల్చటి వస్త్రంతో వాటిని శుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి. ఆ తరువాత మసాలాని మనం ఏ క్వాంటిటీలో తీసుకోవాలంటే మనకున్నటువంటి బెండకాయలను బట్టి నేను ఒక పావు కేజీ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ వచ్చేటట్లుగా శనగపిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారం, చాట్ మసాలా ఇవన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయల్లో వేశాను. వాటిల్ని చక్కగా కోటింగ్ అవ్వాలి. అంటే ఆ మిశ్రమం అంతా కూడా బెండకాయలకి పట్టాలి. కానీ దీనికి వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే జిగురైపోద్దనమాట. 65లా రాదు. అందుకని మొత్తం కోటింగ్ దానికి పట్టేలాగా నేను దాన్ని ఓన్లీ హ్యాండ్‌తో ఇలా మిక్స్ చేస్తూ వచ్చాననమాట. చూడండి ఎంత బావుందో. వీటిల్ని ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పకోడీలు ఎలా వేసుకుంటున్నామో అలా వేసుకోవాలనమాట. బాగా ఫ్రై అవ్వాలి ముందు బెండకాయ ముక్కలు. ఆ తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిందా లేదా చూసుకోవాలి. మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో కనుక ఫ్రై చేసుకున్నట్లయితే చాలా చాలా బావుంటుంది. చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. ఈ బెండకాయ 65 చూస్తున్నారు కదా! మంచి కలర్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉంది. నేనెప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మాడిపోదు, కరెక్ట్‌గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా! బెండకాయ 65 చూస్తుంటేనే నోరూరిపోతుంది. చక్కగా మజ్జిగ పులుసులో కానీ, చారులో కానీ, రసంలో కానీ దీన్ని వాడుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వప్న వంటిల్లు.